మేమెంతో మాకంతా అంటూ బీసీలో ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నారు. అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం కొంత ఊరట కల్పించింది. 2019లో జాజిల శ్రీనివాస్ గౌడ్ రెడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీని గురించి ఆయనతో మాట్లాడదాం. జాజిలో ఉన్నారు. జాజిల గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక మెట్ అయితే ఎక్కినట్టేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూసింది, నమ్మించి గొంతు కోయాలని చూసింది. దాన్ని ఇప్పుడు నిలువరించగలిగాం. హైకోర్టు తీర్పుతోటి ఇలా ప్రభుత్వం ఒక అడుగు వెనుక వేయాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడదాం. మీరు 2019లో వేశారు. అప్పుడు ఏం జరిగింది? ఎందుకు వ్యతిరేకంగా వేశారు? అప్పుడు కూడా కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్లు 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను తగ్గిస్తూ 18% కుదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మేము హైకోర్టులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఎస్కేఎస్ సర్వే 2014లో చేశారు, అది అఫీషియల్గా చేశారు, ప్రైవేటు వారు చేసినటువంటి సర్వే కాదు. కాబట్టి అధికారికంగా ఆ లెక్కలను వెల్లడించండి, ఆ లెక్కల్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి. కోర్టు ఒకటే స్పష్టంగా చెప్తుంది, ఏ సామాజిక వర్గానికైనా రిజర్వేషన్లు నిర్ధారించాలంటే వాళ్ళ డేటా కావాలి. ఆ డేటా ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ధారిస్తాం తప్ప గాలికి వేకుగా రిజర్వేషన్లు నిర్ధారించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ డేటా మీ దగ్గర ఉంటే మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ కేసీఆర్ గారు కావలసి ఉద్దేశపూర్వకంగా ఆ రోజు కోర్టుకు డేటా సమర్పించలేదు. డేటా సమర్పించకపోవడంతో ఇవాళ బీసీలకు ఉన్నటువంటి కోట 34% నుంచి 18% తగ్గిపోయింది. దాంతో బీసీలను రాజకీయంగా చాలా అన్యాయం చేశారు. కనీసం కేసీఆర్ గారు వాళ్ళ కొడుకు మంత్రులు అయితే బీసీలు సర్పంచులు ఎంపీటీసీలు కాకుండా చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ రోజే మేము కోర్టులో న్యాయ పోరాటం చేశాం. కానీ ఆ రోజు కూడా ఇట్లనే కోర్టును నమ్మించి ఆ రోజు కూడా మీరు చెప్పే వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఏమని చెప్పి కోర్టుకు చెప్పి దొంగచాటుగా ఎన్నికల నోటిఫికేషన్ వేశారు. ఆ రోజు నుంచి కోర్టులో న్యాయస్థానంలో మేము పోరాటం చేస్తూనే ఉంటున్నాం. ఈ రోజు వరకు అది ఒక కొలిక్కి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డ్రాగన్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా కోర్టులో? ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే ఈరోజు వాయిదాల మీద వాయిదాలు గౌరవ న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించేటువంటి ప్లాన్ చేశారు. అదేవిధంగా వీళ్ళే కోర్టు ఏం తీర్పిస్తుంది, ఎట్లా రిజర్వేషన్లు 50% దాటొద్దు కదా. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది స్పష్టంగా. ఈ దేశంలో రిజర్వేషన్లు ఒక నిర్ధారణ జరగాలంటే ట్రిపుల్ టెస్ట్ ఉండాలి. ఆ ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి. ఈ ట్రిపుల్ టెస్టే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పింది. దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు, రకరకాల అగ్రకుల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, మీ బీసీలు 50% ఉన్నారు, జనాభా లెక్కలు చేస్తే మాత్రం 50% పెరిగాయి కదా, 50% అనే సీలింగ్ ఉంది కదా, 50% క్యాప్ విధించిన తర్వాత మీకు రిజర్వేషన్లు ఎట్ట పెరుగుతాయని చెప్పి వీళ్ళే సుమోటగా డిసైడ్ చేసుకుంటున్నారు తప్ప నిజంగా న్యాయస్థానాలకు పోయి బీసీలకు ఏదైనా న్యాయం చేయాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకు కనిపించలేదు. ఎంత వాటా వస్తుందనే తర్వాత సంగతి. ఫస్ట్ అయితే వాటా తేలాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంతే, ఖచ్చితంగా ఉంది. వాటా కూడా వస్తుందన్న ఇక్కడ. ఎందుకంటే ఈ ఉదాహరణకు మీకు చూసుకుంటే ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఏం చేసింది, ట్రిపుల్ టెస్ట్ ఫస్ట్లో ఏ కులాలకైతే రిజర్వేషన్లు ఇస్తాయో ఆ కులాల యొక్క జనాభా లెక్కలు తీయాలంటే ఒక బీసీ కార్పొరేషన్ల ద్వారానో లేకపోతే ఇతరత్ర ఊరు పేరు లేనటువంటి లేదా రాజ్యాంగబద్ధత లేనటువంటి కార్పొరేషన్ల ద్వారా లెక్కలు తీయొద్దు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయండి. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా లెక్కలు తీయండి. ఒకటి. 2 ఏంటంటే ఆ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసినటువంటి లెక్కలను జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించండి. వాడి 30% ఉన్నాడా, 20% ఉన్నాడా, 40% రిజర్వేషన్లు నిర్ధారించండి. 3 ఏంటంటే ఈ రెండు చేసిన తర్వాత రిజర్వేషన్లను 50% లోపు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి ఈ 50% రిజర్వేషన్ లోపే ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ట్రిపుల్ టెస్ట్ పెట్టింది. కానీ ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే కేసీఆర్ చేసిన మోసాన్ని మళ్ళీ కాంగ్రెస్ చేయాలని చూసింది. ఇప్పుడు ఉదాహరణకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీల జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారు. మిగిలింది కులాల జనాభా లెక్క ఉంటే మిగిలింది బీసీ లెక్కిస్తారు. 1. 2, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీలకు ఎన్నికలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ జనాభా చాలా తక్కువగా ఉన్నది. ఉదాహరణకు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ కార్పొరేషను ఎన్నికలు జరిగేటువంటి పట్టణాలు ఏవైతున్నాయో, మేయర్గా ఎన్నికయ్యేటువంటి పట్టణాలు ఏవైతున్నాయో అందులో ఎస్సీ ఎస్టీ జనాభా తక్కువ ఉన్నది. ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ చూసుకుంటే మొత్తం 50% రిజర్వేషన్లు. అందులో ఎస్సీలు 8%, ఎస్టీలు 1%, అంటే 9% మాత్రమే రిజర్వేషన్ అమలవుతాయి. మిగిలిన 41% జనాభా లెక్కలు కనుక ఉంటే మిగిలిన 41% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా.
అదేవిధంగా నిజామాబాద్లో ఇట్లాంటి కార్పొరేషన్ అన్ని ప్రాంతాల్లో కూడా మిగిలిన మొత్తం బీసీలకు ఇచ్చే అటువంటి అవకాశం ఉంది. ఒకటి న్యాయపరంగా చట్టపరంగా ఇట్లు ఇవ్వచ్చు. ఇక రెండోది రాజకీయ పరంగా ఏంటంటే రాజకీయంగా తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టి 69% రిజర్వేషన్ పెట్టారు. ఇప్పుడు కూడా బీహార్ రాష్ట్రంలో కూడా నితీష్ కుమార్ గారు కూడా ఇలా 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు చేశారు. ఇంకొక వైపు రాజకీయంగా మోదీ గారితో వారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాగలంలో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కూడా మేము అధికారంలో రాగానే తమిళనాడు తరాలో రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తాం, 34% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎన్నికల రిజర్వేషన్ అమలు ఇస్తాం తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్తున్నారు. అదేవిధంగా రామ్ విలాస్ పార్టీ కానీ చిరాగ్ పాస్వాన్ గారు కానీ భారతదేశంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యాలు ఇంచుమించు అన్ని పార్టీలు కూడా కులగణన చేయాలి, కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలంటున్నారు. కాబట్టి ఇక్కడ మీరు కులగణన చేసినట్టయితే దేశంలో ఒక రాజకీయ నిర్ణయం జరిగినట్టయితే పార్లమెంట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ కూడా ఇన్క్లూడ్ అవుతుంది. తెలంగాణని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తారా? ఈ 3 నెలల్లో ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలన్న డిమాండ్ ఏమైనా చేస్తారా? తమిళనాడులో అదే జరిగింది, చట్టసభలో నిర్ణయం తీసి చట్టం చేసి పంపించారు వాళ్ళు. తెలంగాణలో ఇప్పుడు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి తాత్కాలికంగా బీసీ రిజర్వేషన్లను నిర్ధారించడానికి కులగణన చేయాలి. ఒక బీసీ గణన కాదు, మొత్తం సమగ్ర కులగణన చేయాలి. 100% చేస్తేనే బీసీలు ఎంత శాతంలోనో తెలుస్తుంది. ఆ తర్వాత జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లను నిర్ణయం జరగాలి. ఆ తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం రావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసి అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఇలా పార్లమెంట్లో చట్టం చేయాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిస్తేనే ఇది పరిష్కార మార్గం అవుతుంది. కానీ ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఏ ప్రభుత్వ చిత్తశుద్ధి మేము ఎట్లా శంకించాల్సి వస్తుందంటే 6 నెలల్లో చేస్తామన్నటువంటి మేము రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఢిల్లీలో సంక్రాంతి నాడు జనవరి 13 నాడు మీటింగ్ చేసి రాహుల్ గాంధీ గారితో ఒత్తిడి తీసుకొస్తే క్యాబినెట్లో తీర్మానం చేశారు, అసెంబ్లీ తీర్మానం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు రాగానే కోడ్ నేపంతో పక్కన పోయారు. ఎన్నికల కోడ్ అయిపోయి 3 నెలలు అయింది కదా. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాతనే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసేసి ఇవాళ కులాల లెక్కలు తీస్తే ఈ పాటికి స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతుండే, బీసీలకు న్యాయం జరుగుతుండే, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా వస్తుండే. కానీ ఇవి ఏమీ చేయకుండా ఈ కోట్ల మీద అదేవిధంగా 50% ఉన్నదని చెప్పి నెట్టేయడానికి ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారు సచివాలయంలో దీని మీద ఉన్నత స్థాయి సమావేశం పెట్టినప్పుడు ఏ ప్రోటోకాల్ లేనటువంటి ఏ పదవి లేనటువంటి జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకు రివ్యూ చేశాడు? జానారెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పేది ఏంది? కాంగ్రెస్ పార్టీ మస్తు వాగ్దానాలు ఇస్తుందండి, అది సాధ్యమవుతుందా? 42% ఇస్తామని చెప్పాము, ఇది స్కిప్ చేసేసేయండి, ఇది చేయలేం, స్కిప్ చేసేసేయండి అంటే ప్రభుత్వంలో అప్పుడే జానారెడ్డి గారు చెప్పిన తర్వాత వైఖరిలో మారి ఎమ్మటే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఎన్నికల సంఘాన్ని మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు ఏర్పాట్లు చేయండి, ఓటర్ లిస్టులు సవరణ చేయండి, గ్రామ పంచాయతీలో ప్రదర్శించండి, ఏ క్షణానైనా ఎన్నికలు పోవచ్చు, మనం కేంద్రం నుంచి ఆ నిధులు ఆగిపోతున్నాయి అన్నాడు. అంటే పెద్ద జనాభా ఉన్న అన్ని డిక్లరేషన్లతో పాటుగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేశారు. ఇంత పెద్ద జనాభా ఉన్న బీసీ డిక్లరేషన్ కూడా విస్మరించే ప్రయత్నం జరిగింది అంటున్నారా మీరు? ఖచ్చితంగా జరిగిందనే జరిగిందనే ఇలా మేము హైకోర్టును ఇలా సీరియస్గా తీసుకుని హైకోర్టులో బీసీల పక్షాన న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది కాబట్టి హైకోర్టులో ఈ జడ్జిమెంట్ వచ్చింది. బీసీల పక్షాన న్యాయం ధర్మం లేకపోతే మేము ఎన్ని వీధి పోరాటాలు చేశాం, మేము రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, ముఖ్యమంత్రి గారు కలిసి విజ్ఞాపన పత్రం ఇచ్చాం, అదేవిధంగా అఖిలపక్ష సమావేశం పెట్టాం, మేధావుల సమావేశం పెట్టాం, కలెక్టరేట్ను ముట్టడించాం, చివరికి ఢిల్లీకి పోయి ఏఐసిసి ఆఫీసును ముట్టడించాం, 45 నిమిషాలు సేపు ముట్టడించాం. కానీ రాహుల్ గాంధీ గారిది ఒక మాట, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఒక మాట వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు, మీరు బీసీలను మోసం చేయాలి అని చెప్తే ఇది బాగుండదు. అంత పెద్ద నియంత అయినటువంటి కేసీఆర్నే ఎదుర్కొన్నాం. మీరు ఒక లెక్కన ఇలా మేము వాపు చూసి బల్బ్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకున్నదా? ఇది కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, కేసీఆర్ యొక్క నియంత పాలనతోటి విసికి వేసారిపోయి బీసీ ఎస్సీ ఎస్టీ అంత సమాజం అంతా ఒకటై ఈ ప్రభుత్వం అవసరం లేదు, ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఉన్నదు అని చెప్పి మిమ్మల్ని ఎన్నుకున్నదే తప్ప ఇవాళ ప్రభుత్వం కావాలని ఏరికోరి ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదు. అయినా కూడా ప్రజలు తీర్పిచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి మేము గౌరవిస్తున్నాం. నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా ఈ నెల 25 నాడు చలో హైదరాబాద్ పిలుపునిచ్చినాం. లక్షలాది మందితో హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. ఆ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు కులగణన మార్చ్ పేరుతో పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కులగణన ప్రారంభించే వరకు మా ఉద్యమాన్ని ఇట్నే కంటిన్యూగా చేస్తాం. రేవంత్ రెడ్డి గారికి మన స్వేచ్ఛ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా,
ఇప్పటికైనా పట్టింపులకు పోకుండా హైకోర్టు తీర్పును గౌరవించి వెంటనే కులగణనకు ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి. కులగణన కోసం ఒక షెడ్యూలు ప్రకటించండి. అదేవిధంగా అధికారులకు శిక్షణ తరగతులు శిక్షణ స్టార్ట్ చేయండి. మన దగ్గర గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ స్కిల్ ఈ కులగణన చేసినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. 2014లో ఇదే సర్వే చేసినట్టు ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కూడా డెవలప్ అయింది. పెద్ద సమస్య కాదు. కోర్టు 3 నెలలు చెప్పింది, కానీ మీరు 15 రోజులలో కులగణన చేసే అవకాశం ఉంది. కాబట్టి చేయండి. ఒకవైపు కులగణన చేయండి, బీసీలకు న్యాయం చేయండి. లేకపోతే మాత్రం మిమ్మల్ని ప్రజాకోర్టులో ఇటు న్యాయస్థానంలో రెండిట్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హైకోర్టు ఆదేశాల తర్వాత ఒక విధమైనటువంటి ఆశాభావం అయితే బీసీలందరిలో వచ్చింది. ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం చట్టబద్ధంగా వస్తుందని. కానీ 23% ఎస్సీ ఎస్టీలకు పోయిన తర్వాత మిగిలిందే మనకు వస్తుంది అనేటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా. కానీ బీసీలందరూ ఐక్యమైతే గ్రామ స్థాయిలో ఎవరు పోటీ చేస్తే వారికే ఓటు వేయండి, బీసీలకు ఓటు వేయండి, పార్టీలు ఏ వర్గానికి సంబంధించి నిలబెట్టినా కూడా బీసీలను మాత్రం ఓటు చేయండి అని పిలుపునిచ్చి ఆ చైతన్యం వచ్చే పరిస్థితి. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు అనేది ఒక రాజకీయపరమైనటువంటి అంశానికే పరిమితం కాదు. రేపు విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రిజర్వేషన్లు ఉపయోగపడతాయి. ఇలా అగ్రవర్ణ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇచ్చారు. మేము అడుగుతున్నాం, ఏ కమిషన్ ఆధారంగా, ఏ జనాభా లెక్కల ఆధారంగా 10% వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించారు? 50% సీలింగ్ ఉందని చెప్పినటువంటి మీరే, దాటొద్దని చెప్పినటువంటి మీరే, మరి 10% ఇచ్చి 60%కి ఎట్లా పోయింది? అంటే ఇక్కడ 10%లో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు కానీ, లేకపోతే ఆ ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి గైడ్లైన్స్లో కానీ 10కి 10% ఇవని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళ జనాభా నిర్ధారించి వాళ్ళు ఎంత శాతం ఉంటే 10% లోపు, వాళ్ళు 2% ఉంటే 2% ఇవ్వండి, 3% ఉంటే 3%, అప్ టు 10, అంటే 10% లోపు ఇవ్వమనేది. కానీ 10% కరాఖండిగా 10% ఇవ్వని చెప్పలే. వాళ్ళు 3%, 4% ఉంటే 10% ఇస్తున్నారు. కాబట్టి మాకు విద్యారంగంలో మాకు జనాభా దామాసి ప్రకారం రావాలి. ఉద్యోగ రంగంలో నోటిఫికేషన్లు వస్తున్నాయి, అందులో జనాభా దామాసి ప్రకారం రావాలి. కాబట్టి అదేవిధంగా రాజకీయ పరంగా కూడా రావాలి. ఇప్పుడు ఎట్లా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అగ్రకులాలంతా పట్టణ ప్రాంతాలకు పోయారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీసీలే, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కూడా బీసీలే. కాబట్టి మెజార్టీగా బీసీ సర్పంచ్లే గెలుస్తారు. అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు బీఫామ్లు ఇచ్చేటువంటి ఒక భిక్షగా కాకుండా ఒక హక్కుగా ఈ యొక్క బీఫామ్లు మాకు వస్తాయి. అదేవిధంగా రాజకీయంగా వాటా దక్కుతుంది. అదేవిధంగా ఎంపీపీ అయినోడు, అదేవిధంగా జెడ్పీటీసీ అయినోడు, జిల్లా పరిషత్ అయినోడు నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడు, ఆ తర్వాత మంత్రి అవుతాడు. రాజ్యాధికారంలో మా జనాభా దామాసి ప్రకారం భాగస్వామ్యం వస్తుంది. ఒక పెద్ద ఆశయంతో, పెద్ద లక్ష్యంతో ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఖచ్చితంగా మా వాటా మాకు కావాలి, ఇతర కులాల వాటా మాకు నయా పైసా కూడా వద్దు. పొలిటికల్ పవర్ ఇస్ ద అల్టిమేట్ కీ అని అంబేద్కర్ గారు చెప్తారు. దానికోసం మీ ప్రయత్నం. విష్ యూ ఆల్ ద బెస్ట్. కంపల్సరీ మా లక్ష్యం అదే. అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అన్నట్టు పొలిటికల్ పవర్ కావాలి. ఎందుకంటే తెలంగాణలో మనం చూసినాం, ఇలా అయ్యబోతే కొడుకు, కొడుకు పోతే అయ్యన్నట్టు. ఇలా టీఆర్ఎస్ ఉంటే ఒక సామాజిక వర్గం, కాంగ్రెస్ వస్తే ఒక సామాజిక వర్గమే రాజ్యం వెళ్తుంది. మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు అవకాశం లేదు. దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నారు, అది చేయలేదు. బీసీని ముఖ్యమంత్రి చేస్తాను కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది, ఇప్పుడు రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి కాలేదని ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉంది. బీసీని ముఖ్యమంత్రి చేసుకోవడమే మేము లక్ష్యంగా ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ సో మచ్ జాజల శ్రీనివాస్ గారు. మొత్తానికి పిడికెడు మంది చేతిలో ఉన్నటువంటి పవర్ని గొంపెడు మందికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నం బీసీ సంఘాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో కొంత చైతన్యం వచ్చినా రాజకీయ పరంగా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కులాల వారు ఉన్నారో వారందరూ బీసీలకే ఓట్లు వేసుకుంటామనేటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొస్తే డెఫినెట్గా మాకెంతో మేమెంతో మాకంత అనేటువంటి నినాదాన్ని సక్సెస్ చేసుకోగలుగుతారు. కెమెరామెన్ భరత్తో చైతన్య, స్వేచ్ఛ టీవీ.